చేయబోయే ఐటమ్ గారెలు. సో దానికి మనం ఈ మినపప్పుని తీసుకున్నాము. ఇది నేను ఆల్రెడీ వాష్ చేసి సోక్ చేసి పెట్టాను. ఇది 4 hours వరకు సోక్ చేయాలి. 4 to 5 hours వరకు సోక్ చేయాలి. ఇంకా ఎక్కువ సోక్ చేస్తే దాంట్లో ఉన్న కన్సిస్టెన్సీ పోతుంది. సో 4 to 5 hours మాక్సిమం అన్నమాట. సో నేను 4 hours ముందు సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మరి వాటర్ అది ఎక్కువ వేయకంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని మనం గారె వచ్చేలాగా అంత టైట్ గా మనం దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుని, ఆ పప్పుకి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం గారెలు వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని బాగా. సో మనం గారెలు వేసుకున్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, పిండి రుబ్బుకున్నప్పుడే కొంచెం ఇలా థిక్ గా ఉండాలన్నమాట. మరి ఎక్కువ మీరు వాటర్ వేసేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. సో ఇలా థిక్ గా ఉన్నట్టు చూసుకోండి. ఎక్కువ వాటర్ కాకుండా మరీ తక్కువ కాకుండా, తక్కువ అయితే డ్రై అయిపోయి గారెలు అనేది గట్టిగా వచ్చేస్తాయి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉంటది అనమాట మీకు ఇలా. ఓకే, సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మీరు సాల్ట్ కలుపుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని గారెల్లాగా వేసుకోవాలి. కొంచెం దీంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. సాల్ట్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం గారెల్లాగా వేసుకోవాలి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైయింగ్ కి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు గారెలు వేసుకోవచ్చు.